ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా తాళాయిపాలెం కోటిలింగ శైవ క్షేత్రం నందు ప్రతి సంవత్సరం లాగానే ప్రత్యంగిని అమ్మవారికి వందలాది మంది భక్తులతో సారె సమర్పణ జరిగింది. ఇంకా 1,00,000 మల్లెల అర్చన కార్యక్రమం కూడా వైభవంగా మేళ తాళాలతో పండితులతో నిర్వహించారు. ఈ మేరకు వివరాలను శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి సిటీ న్యూస్ కు అందించారు. ఈ యొక్క సంవత్సరము రాజు గురువుగాను, మంత్రి కుజుడుగాను, సేనాధిపతి చంద్రుడిగా ఉండటం వలన చాలా శుభకరమైన పరిణామాలు మనం చూస్తాం. ప్రధానంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నాయకులందరూ కూడా చక్కటి పరిపాలన అందిస్తారని, దేశంలో రాష్ట్రంలో యజ్ఞ యాగాది క్రతువులు చక్కగా జరుగుతాయని, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో పాత ఆలయాలు జీర్ణోద్ధరణ బాగా జరుగుతాయని, అయితే చంద్రుడు సేనాధిపతిగా ఉండటం వలన కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. శుభ ఫలితాలు అధికంగా, అశుభ ఫలితాలు కొంచెంగా ఉండటం వలన ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. గత సంవత్సరము అంత కింద సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఇబ్బందికర పరిస్థితులు, యుద్ధ వాతావరణం, శీఘ్రంగా ఈ యుద్ధాలు ఆగాలని, సమస్తమైన మానవావళి వ్యక్తిత్వ వికాసం కలగజేసుకుని శీల నిర్మాణంతో ఆదర్శ జీవన విధానంతో ముందుకు సాగాలని, ప్రతి వ్యక్తికి మానవత్వం అనేది చాలా అవసరం. ఈ మానవత్వం లేకపోతే భగవంతుడు ఎక్కడ దొరకడు. అది ఏ మతమైనా సరే. ముందు మనందరం మానవత్వాన్ని కలగజేసుకుందాం, తోటివాన్ని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, కలిసిమెలిసి జీవనాన్ని సాగిద్దాం. ఈ విషయాన్ని యావత్ ప్రపంచము కూడా పాటించాలని నేను కోరుకుంటూ, ఈ రోజున ఉగాది పర్వదిన సందర్భంగా మన శైవక్షేత్రంలో ప్రత్యంగిర అమ్మవారికి సారె సమర్పణ భక్తులచే అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము. ఈ క్షేత్రము ద్వారా అనేక ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా మేము చేస్తూనే ఉన్నాము. తెలుగు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రైతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణంలో రైతులతో కలిసి కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలలో భాగంగా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామం శ్రీ రాజమల్లేశ్వర స్వామి దేవస్థానం అనువంశిక అర్చక స్వామి శ్రీ యనమదల హనుమంతరావుకు విశిష్ట సేవా పురస్కారం లభించింది. వీరిని కలెక్టర్ ఇంకా ఇతర ఉన్నతాధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి, ఇన్స్పెక్టర్, కార్యనిర్వహణాధికారి చెన్నుపల్లి శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొండపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దుగ్గిరాల మండల గ్రామాల్లో తెలుగువారి నూతన సంవత్సరమైన పరాభవనామ ఉగాది వేడుకలను గురువారం నిర్వహించారు. విశ్వాసునామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవనామ ఉగాదికి స్వాగతం పలికారు. మండలంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో సాయంత్రం వేళల్లో అర్చకులు ఈ ఏడాది జరిగే గ్రహస్థితి, రాసులు, అంశాలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేశారు. ఈ ఏడాది రాసులో జరిగే పంచాంగం చదివి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానంపై వివరణ ఇచ్చారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.